రాఫెల్ ఫైల్స్ పోయాయని కేంద్రం సుప్రీంకోర్టులో వాదించడం సంచలనం సృష్టిస్తోంది. దేశ చరిత్రలో ఇంతవరకు ఎవరూ ఇలా చెప్పి ఉండదు. దేశ రక్షణకు చెందిన పత్రాలు రక్షణ శాఖ కార్యాలయం నుంచే పోయాయని చెప్పడం కని విని ఎరుగనిది. దీనిపై కేసు నమోదు చేస్తున్నామని, ఈ పత్రాలు ప్రచురించిన హిందూ పత్రిక ఎడిటర్ పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేరుస్తున్నామని సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది వాదించారు. వీటిని రక్షణ శాఖ పరంగా అత్యంత కీలకమైన డాక్యుమెంట్లుగా వర్గీకరించామని కూడా కేంద్రం చెబుతోంది. బయటకు చెబితేనే దేశ రక్షణ ప్రమాదంలో పడే పరిస్థితుల్లో ఉన్న డాక్యుమెంట్లు దొంగతనానికి గురైనట్లు చెబుతున్నారు. అంటే దేశ రక్షణ శాఖకు అత్యంత కీలకమైన డాక్యుమెంట్లు కూడా రక్షణ లేదా? దేశ రక్షణ శాఖ తన దగ్గరున్న డాక్యుమెంట్లను కాపాడుకోలేకపోతే ఇక దేశాన్ని ఏం కాపాడుతుంది? ప్రధానమంత్రి తాను పదే పదే చౌకీదార్ అని చెబుతూ ఉంటారు. చౌకీదార్ ఉండగా చోరీ ఎలా జరిగింది? ఏదైనా అపార్ట్మెంట్ లో చౌకీదార్ ఉండగానే చోరీ జరిగితే చౌకీదారుపై చర్య తీసుకుంటారా లేదా? భారత ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం తమ ప్రభుత్వం ఈ డాక్యుమెంట్లను భద్రంగా ఉంచలేకపోయింది. అవి దొంగతనానికి గురయ్యాయని చెబుతోంది. రాఫెల్ డీల్స్ పై కీలకమైన పత్రాలు దొంగతనానికి గురయ్యాయని కేంద్రం వాదించడానికి ఒక కీలకమైన కారణం ఉంది. ఆ పత్రాలు దొంగతనానికి గురయ్యాయి. ఆ దొంగతనానికి గురైన పత్రాలు సాక్ష్యాలుగా పనికిరావని కేంద్రం చెబుతోంది. ఇతర డాక్యుమెంట్లు పెట్టమని అడిగితే అవన్నీ సీక్రెట్ అని చెబుతోంది. హిందూ పత్రిక బయటపెట్టిన వివరాలు, రాఫెల్ పై అధికారిక సంప్రదింపుల కమిటీ ఇచ్చిన నివేదిక దాన్ని కాదనే అవకాశం లేదు. అంటే మోడీ నేరుగా స్కామ్ జరిగిందని అంగీకరించినట్లే అవబోతోంది. దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు. మొత్తం స్కామ్ వ్యవహారం దాచిపెట్టడానికి పత్రాలు పోయాయని చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ఆ పత్రాలు ప్రింట్ చేసిన హిందూపై పగ తీర్చుకోబోతున్నారు.